జయలింగంపల్లి మియాపూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రోజువారీ సేవలో భాగంగా నిరుపేద వలస కూలీలకు మియాపూర్ 108 డివిజన్ తెరాస సీనియర్ నేత ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఎం గంగాధర్రావు ఆధ్వర్యంలో 400 మంది కుటుంబాలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకుడు టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, తెరాస నాయకులు, స్థానికులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27 తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరినీ మమేకం చేస్తూ ఉద్యమం చేసి రాష్ట్ర సాధించినటువంటి పార్టీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ 6 సంవత్సరాల్లోనే అన్ని ప్రాజెక్టులు కానీ మరియు ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, వ్యవస్థాపక ఉపాధ్యక్షులు మరియు టీఆర్ఎస్ నాయకులు మరియు ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిత్రులు డాక్టర్ గంగాధరరావు గారు వారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా దాదాపు 500 మందికి భోజన సౌకర్యం వారు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, దేశాలను అతలకుతలం చేస్తున్న పరిస్థితిలో ఎంజీఆర్ ట్రస్ట్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా గంగాధర్ గారు లాక్డౌన్ విధించినప్పటి నుండి అనగా 22 మార్చి తెల్లారి నుంచి అంటే 23 తారీఖు నుంచి కూడా రోజు వలస కూలీలకు మరియు దినసరి కూలీలకు ఈ గుడిసెల్లో మియాపూర్ ఈ గుడిసెల్లో ఉన్నటువంటి ఈ ప్రశాంత్ నగర్ గుడిసెల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా ఆయన సొంత ఖర్చులతోన ప్రతి ఒక్కరు కూడా భోజనం పెట్టడం, అదేవిధంగా 200 మంది కుటుంబాలకు 2000 మంది కుటుంబాలకు బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు పంపించేయడం నిజంగా హర్షణీయదగ్గం, అభినందనీయదగ్గం. ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందో కేసీఆర్ గారి ఆశయ సాధన కోసం వారి ఆశయాలు ఫలించాలనే ఉద్దేశంతో మన గంగాధరరావు గారు ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నారు. మేము కూడా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం పక్షాన వారికి అభినందనలు మరియు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు సూచనల మేరకు మన దగ్గరలో ఉన్నటువంటి పేదలకు మనవంతుగా, మా కార్మికులకు మనవంతుగా వారికి కొంత మేరకైనా కూడా సహాయపడడం మానవ ధర్మం. కాబట్టి ఈ సందర్భంగా ఏదైతే ఇంకా మే 7 తారీఖు వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ వీళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, అయిపోయే వరకు చేస్తూనే ఉన్నారని చెప్తున్నారు మిత్రులు. కాబట్టి వారికి మరియు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు రేపటి వరకు అంటే మే 7 తారీఖు వరకు కూడా ప్రైవేట్ సంఘం మిత్రులే కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, ఇలాంటి అభాగ్యులను ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడం మన ధర్మం కాబట్టి, మానవతా ధర్మం కాబట్టి ఈ ధర్మాన్ని మనం కొనసాగుతూనే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినటువంటి ఈ యొక్క కరోనా మహమ్మారి పారదల విధంగా ఉన్నటువంటి ఆకాంక్షలను మరియు వారి యొక్క సూచనలు పాటిస్తూ అందరం కూడా ఖచ్చితంగా ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వానికి మనం సహకరిస్తూ మనం పేదరికం పోయే విధంగా, అభాగ్యులను ఆదుకునే విధంగా అందరం ముందంజలు ఉన్నారని మనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై టీఆర్ఎస్, జై టీపీఎస్.